ఏంది ఈరోజు పేపర్లో విశేషాలు ఏంది? ఏముంది, కొత్త ఏముంది, రోజు ఉండే చెత్తే. నీకు ఈ విషయం తెలుసా? ఏందది? మన కాంతారావు 4 రోజుల నుండి కనపట్టలేదంట. 4 రోజులు కనపడతలేదా? అందుకే 2 రోజులు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అడిగి ఉంటా అంటావు? అది తెలియకే 2 రోజుల నుండి వెతుకుతా ఉండా. వాళ్ళ నాన్న ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను దొబ్బేస్తున్నాడు. అడిగిపోయి ఉంటాడు. జేబులోంచి రూపాయి తీసేవాడు కాదు. అదే కదా, 100 రూపాయలు ఖర్చు పెట్టంటే 150 సార్లు ఆలోచిస్తాడు. అవును. ఏంది అడిగిపోయి ఉంటాడు? ఏమో అదే అర్థం కావట్లేదు. బాబాయ్, అదే పని మీద ఉన్నాను బాబాయ్. 2 రోజుల నుండి కనపడ్డాడికల్లా చెబుతానే ఉండా. నువ్వు టెన్షన్ పడవాకు, ఎట్టగొట్ట వాడిని పట్టుకొస్తాం కదా. నువ్వు టెన్షన్ పడద్దు బాబాయ్. ఇంట్లో వదిలితే మనం గొడవపడి ఉంటాడంటావా? అయ్యి ఉండొచ్చేమో. ఇంటికి ఫోన్ చేద్దాం. ఉదయా, నేను రాజుని. ఒకసారి అన్నయ్యకు ఫోన్ చేస్తుంటే 2 రోజులు స్విచ్ ఆఫ్ వస్తుంది. అదే మీరేమంటారు, గొడవ పడ్డారా? అదే వదినా. సరే సరే చూస్తాను నేను కొంచెం. సరే సార్. గొడవ ఏం పడలేదంట. రాజు అన్నా, 4 రోజుల నుంచి కాంతారావు కనపడలేదయ్యా. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు, ఎక్కడ తెచ్చాడు ఏంటి. మేము అదే మాట్లాడుకుంటున్నాం అన్నా. కూర్చో. ఏమన్నా ఒకసారి ఫోన్ చేసావు నువ్వు? చేశానన్నా, 2 రోజులు చేస్తాను. స్విచ్ ఆఫ్. నేను ఇంటికి కూడా ఫోన్ చేశానన్నా. 3 పిల్లలు గొడవ పడ్డారేమో, అలిగి వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుని ఇంటికి ఫోన్ చేశా. ఇంటికాడ ఏం గొడవ పడలేదంట అసలు. రాజు, మా నాడేమన్నా సెకండ్ సెటప్ పెట్టాడంట. ఆ పిచ్చినోడికి అంత సినిమా లేదులే. హలో, రే సీనా, చెప్పు ఏంటి? కనపడ్డా? కన్ఫామ్గా వాడు కాంతారావేనా? అరే ఒక్క పని చేయరా, 10 నిమిషాలు అక్కడుండు, మేము వచ్చేస్తున్నాం. నీకు పని ఉందా? సరే, నువ్వు వాడికి కనపడకుండా వెళ్ళిపో. 10 నిమిషాలు మేము అక్కడ ఉంటాం, సరేనా? సరే. రాజు, వాడు కాకాని వెళ్లే దారిలో పాడిపడ్డ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో ఉన్నాడంట. 4 రోజుల నుంచి వాడి కోసం తిరిగి కాళ్ళు కుప్పలు పడిపోయినాయి. ఇంటికి చుట్టాలు వచ్చారు, పండగ లేదేం లేదు, వీటితోనే సరిపోతుంది మనకి. సరే పండి, పోయి వాడిని పట్టుకొచ్చి వాళ్ళ ఇంటి అప్పు చెప్పేసి మనం పండగనే చేసుకుందాం ఇయ్యాలన్నా. ఏందన్నా మనకి కర్మ, అందరు ఇళ్ళకాడ పండుగ చేసుకుంటున్నారు. మనం ఈ పాడుబడ్డ కొంపలం బట్టి, ఈ పొలాల బట్టి తిరుగుతున్నాం. అదిగో ఆడ ఉన్నాడు, చూద్దాం పండి. అన్నా, ఆంధ్రలో పిసినారు కాకపోతే దీంట్లో కూడా పిసినారు అట్లా చూపించాడు, చూసావా? ఇక్కడ ఈ పురుగు పొట్లో ఉన్నట్టు వాడు మహానుభావుడు. ఇంకోట్లా వింటుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడంటే వీడు నల్లమల్ల అడవులో కూడా బతికిపోతాడు. పనికి మాట్లాడా యాదవన్నారు, యాదవ ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ మీ ఆవిడ కుడుగు నువ్వు లేకుండా 4 రోజులు సస్తుందిరా. ఎవడు సంఖ నాకుతున్నారు ఇక్కడ? ఎవడు సంఖ నాకుతున్నావురా? నీ కోసం 4 రోజులు తిరిగి కాళ్ళు కుప్పలు పడిపోయినరా. ఇంట్లో చుట్టాలు వచ్చారా, వాళ్ళ పలకరించి దిక్కుకోడు లేదు. పనికి మాట్లాడా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ బట్టలేంది, ఈ కథ ఏంది?
ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ ఏ అవతల ఫోన్ల మీద ఫోన్లు చేసి దబ్బుతున్నాడు రా. తిండి కూడా తినేవట్లా, ఆఖరికి చెంపుకు కూడా పోనివట్లా. దరిద్రుడా దరిద్రుడా. ఒరే కాంతారావు, చిన్నపిల్లాడైతే తప్పాడు అనుకోవచ్చు, నువ్వు ఇంట్లో నుంచి తప్పించుకొని వచ్చావురా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగలా సర్దుకుందాం, మేమందరం ఉన్నాం కదా, ఎట్లా కొట్లా సరి చేస్తాం. అలాగని ఇంట్లో నుంచి తప్పించుకొస్తే ఎలారా? ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. ఓ పక్కన పండగ, ఇల్లంతా సందర్గా ఉంది, నువ్వు ఇంట్లో లేకపోతే ఎంత చిన్నపోతారా వాళ్ళు. అది కరెక్టేనా? ఒకసారి ఆలోచించు నువ్వు రా. అవును, మూడు పిల్లలు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మేము గొడవ పడతలేదా? సర్దుకోవా? ఏముంది, ఇంట్లో కొట్టుకుంటారు, సాయంత్రం ఒకటవుతారు. ఏందన్నా అయిపోయిందా మీ భాగవతం? ఇంకేమన్నా మిగిలిందా చెప్పండి. నేను ఇంట్లో నుంచి ఎందుకు వచ్చాను మీకు తెలుసా? తెలియదుగా. నువ్వు చెప్పురా, తెలుసుకుంటాము. ఏమా రాజు, మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి చెప్పు? సంక్రాంతి, నవమి, వినాయక చవితి, దసరా. ఆగండి, మనకున్న పండుగలన్నిటిలోకి దండగ పండుగ ఏదో చెప్పండి. దండగ పండుగ ఏంది? దండగ పండుగ ఏముందిరా? దసరా. ఈ దసరా ఏదైతే ఉందో మనకున్న పండుగలో దండగ పండుగ ఏదంటే దసరానే. వీడేంది పండగ దండగ అంటాడు? రే, నీకేం మైండ్ దొబ్బిందా? దసరా పండుగ దండగేందిరా? దసరా పండుగ చుట్టాలు పిల్లలందరూ ఇళ్ళకొస్తారు, అంత సందర్శనగా ఉంటది. దసరా పండుగ దండగ అంటే ఏంది? పనికి మాలినాడు. దసరా పండుగ దండగ ఏంది? దేనికో చెబుతా వినండి. పొద్దున్నే లేచి కాలు తీసి బయట పెడదామంటే చీపురు పట్టుకుని ఉంటుంటది రోడ్లు ఊడ్చాము. ఇంకొకడు నేను కాలాలు తీసేవాడు కర్ర పట్టుకుని ఉంటుంటాడు. పాల కేంద్రానికి పోతే పాలు పోసేసి శివారెడ్డి కరెంటు బిల్లోడు ఇట్లా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆఖరికి అడుక్కునేవాడు కూడా దసరా మాలు అడుగుతున్నాడు కదా. ఈ దసరా మాలు కనిపెట్టినాడు ఎవడో చూసి అని పీక పిసికే అనిపిస్తుంది నాకు. అందుకే దసరా వచ్చిందంటే దండగానే నేను బయట దాక్కున్నా. ఏంది అందరూ కప్పలు చేసినట్టు చేశారు నోరు? ఒరే కాంతారావా, ఈ విషయం తెలియక నేను 10 ఏళ్ళు దొప్పించుకున్నాను రా. ఒక్క ముక్క నాకు కూడా చెబితే నేను కూడా నీతో పాటు బట్టలు సర్దుకుని వచ్చేవాడిని కదరా. ఓరి పిసినారా, నేను కూడా 5 ఏళ్ళు తెప్పించుకున్నారా. ఈ ఒక్క విషయం ముందు చెప్పుంటే నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదరా. ఇక పెళ్లికి వెళ్తున్నాను అనుకుంటారేంది మీ అందరు కాకేసి వచ్చుకోవడానికి? ఇంకా నయం బొసు పెట్టమల్లా ఊరు కూడా మీకు గాడి సరిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.